నమస్తే, నేను మీ సతీష్. మట్టి కొట్టుకుపోతావు అంటూ జగన్మోహన్ రెడ్డి పైన ఫైర్ అయిన ఆర్కే రోజా. అదేమిటి, రోజా గారు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భజనలో లీనమైపోయి ఉంటారు కదా. మనం అసెంబ్లీలో కూడా చూసాం, అధికారంలో ఉన్నప్పుడు జగనన్న జగనన్న మీకు సెల్యూట్ అంటూ భజన చేశారు. దాని ద్వారానే కదా మంత్రి పదవిని కూడా తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా నగిరిలో ఎక్కడ టికెట్ పోతుందో అని చెప్పి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఆయన మెప్పు పొందడం కోసం అటు కూటమి పార్టీలు, తెలుగుదేశం కావచ్చు లేదా జనసేన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన, అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన నిత్యం ఏదో ఒకటి బూతులు తిడుతూ, విమర్శలు చేస్తూ, ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆవిడ తాపత్రయపడతా ఉన్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. అలాంటి రోజా ఏమిటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పైన ఫైర్ అవ్వటం ఏమిటి, ఆయన పైన శాపనార్థాలు పెట్టడం ఏమిటి, ఎక్కడ జరిగింది ఇదంతా అనేటువంటిది చూస్తే, నిన్న మరి రోజా గారు గత కొద్ది రోజులుగా ఎక్కడున్నారో, అజ్ఞాతంలో ఉన్నారా, పరారీలో ఉన్నారా తెలియదు, కానీ నిన్న కలుగులోంచి బయటకు వచ్చినటువంటి ఎలకలాగా ఈవిడ బయటకు వచ్చింది. దానిపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఆ బ్లూ మీడియా ఏదైతే ఉంటుందో, ఆ బ్లూ మీడియాలో కొన్ని ఛానల్స్ తోటి మాట్లాడారు. మాట్లాడుతూ ఆవిడ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలపైనే ఈ రోజున పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి బ్లూ మీడియా ఛానల్స్ అంటే అందరికీ తెలిసిందే, అందులో ఖచ్చితంగా సాక్షి ఉంటుంది. సాక్షితో పాటుగా ఇంకో ఛానల్ కూడా ఉన్నట్టుంది. ఆ మైకులు గొట్టాలు కనిపించగానే రోజా గారికి వెంటనే పూనకం వచ్చేస్తుంది కదా, ఒంటి మీద స్పృహ ఉండదు, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. ఆ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు కూడా బయట పెట్టేశారు అని చెప్పి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మరి రోజా గారు అంతలో ఏం మాట్లాడారు అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. ఇది చూస్తూ ఉన్నాం కదా, నిన్న ఎక్కడో మరి హోటల్ దగ్గర అనుకుంటా, ఏదో రెస్టారెంట్ దగ్గర, హోటల్ దగ్గర రోజా గారు ఆ బ్లూ మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా బస్సుల విషయం తీసుకోండి. ఈరోజు 16 రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి, ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగి దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం, ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు. ఈ రోజు 14 నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు. ఎన్ని బస్సులకి ఇచ్చారండి? కేవలం 5 బస్సులకి ఇచ్చారు. ఆ 5 బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట, ఎక్కడి వాళ్ళు అక్కడే తిరగాలంట, కానీ ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఇది చూస్తూ ఉన్నాం కదా. అరే, నిజంగా వీళ్ళకి ఏం చెప్పాలి? ఈ రోజున ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది అని అంటే దేనికి అమలు చేస్తుంది సంక్షేమ పథకాలు? ప్రజలు ఎవరైతే ఉంటారో, బిలో పావర్టీ లెవెల్లో ఉన్నటువంటి వారు, బీపీఎల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రజల తాలూకు జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి, వాళ్ళు ఇంకొంత ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళు లాభపడే విధంగా, వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళకి వాళ్ళు మెరుగుపరుచుకునే విధంగా తోడ్పాటునివ్వడానికి ప్రభుత్వాలు అనేటువంటివి సంక్షేమ పథకాలు అందజేస్తాయి. అంతేగాని ప్రజల్ని సోమరిపోతులను చేయడానికో, లేదంటే కనుక ఓట్లు దండుకోవడానికి ప్రజలకి డబ్బులు వేస్తున్నామని చెప్పి చూపించి వాళ్ళని ఏ పని పాట లేకుండా చేసేందుకో ప్రభుత్వాలు ఆలోచనలు చేయకూడదు. గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసింది ఇదే. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అలా కాదు. ప్రతి ఒక్క అంశం కూడా ప్రతి ఒక్క ప్రజలకి, అంటే పేదవాడికి కూడా ఉపయోగపడాలి. మనం సంక్షేమాన్ని అందిస్తున్నాము అంటే అతని కుటుంబాన్ని, అతని జీవన ప్రమాణాన్ని కూడా మెరుగుపరుచుకోవాలి. ఆయన పిల్లల్ని మంచి చదువులు చదివించుకునేందుకు అవకాశం రావాలి అని అంటే దానికి ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకి అండగా ఉంటుంది అనేది చేయడానికే ఈ రోజున సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఆ సంక్షేమ పథకాల పైన కూడా పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు మొదటి నుంచి కూడా ప్రభుత్వం పైన అధికారం కోల్పోయిన నాటి నుంచి ఇదే తీరులో వ్యవహరిస్తూ వస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ రోజున ఉచిత బస్సులు అనేటువంటిది అమలు చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా ఎంత విష ప్రచారం చూడండి. 16 రకాల బస్సులు ఉంటే ఈరోజు 5 రకాల బస్సులకి మాత్రమే అనుమతి ఇచ్చారు అంటున్నారు. ఎస్, అవును, 5 రకాల బస్సులకే ఇచ్చారు. ఎందుకు అంటే ప్రజలకి ఉపయోగపడాలి. 16 రకాల బస్సులు అంటే ఇంద్రా ఉన్నాయి, గరుడ ఉంది, గరుడ ప్లస్ ఉంది, అలాగే అమరావతి ఉంది, వోల్వోలు ఉన్నాయి. ఇలాంటి సర్వీసులన్నింటిలో కూడా ఫ్రీ బస్సులు, ఊరికే ఎక్కి తిరిగేయండి, పర్లేదు, ప్రభుత్వం చూసుకుంటుంది అని అది కాదు చేసేది ప్రభుత్వం. ప్రభుత్వం ఈ రోజున ఉచిత బస్సు పథకం అనేటువంటిది ఎందుకు అమలు చేస్తూ ఉంది అంటే పేదవాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు, అలాంటి ఇళ్లలో ఉండేటువంటి మహిళలకి ఎంతో కొంత తోడ్పాటునివ్వాలి. ఈ రోజున చూస్తే కూలీనాలి చేసుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి. ఎందులో వెళ్తారు? ఏసీ బస్సులు ఎక్కి వెళ్తారా వాళ్ళు? అమరావతికి లేదంటే కనుక గరుడ బస్సు, ఇందిరా బస్సులు ఎక్కి వాళ్ళు ప్రయాణాలు చేస్తారా? వాళ్ళు సహజంగా షేర్ ఆటోల్లో మన ఊర్లలో చూస్తూ ఉంటాం. షేర్ ఆటోల్లో 8 మంది 10 మంది కుక్కి ఎక్కిస్తాడు ఆటో వాడు. అందులో వీళ్ళు ఇరుక్కుని వెళ్తారు. దానికి కూడా 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఛార్జ్ అవుతుంది వాళ్ళకి. లేదు, బస్సే కనుక చూసుకుంటే ఈరోజు ఫ్రీ బస్ పెట్టారు కాబట్టి
బస్ ఎక్కి వెళ్తారు. అందులోనూ ఆటోలో వెళ్ళిన దాంట్లో కొంత ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఆ ఆటోలు అనేటువంటివి యాక్సిడెంట్లు అవుతాయి ఏమిటి అనేటువంటిది కొంత భయం ఉంటుంది. కానీ ఆర్టీసీ బస్ అయితే సురక్షితమైనటువంటి ప్రయాణం. అలాంటి వాళ్ళు వెళ్ళడానికి 50 రూపాయలు, రావడానికి 50 రూపాయలు, రోజుకి 100 రూపాయలు లెక్కన కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళకి మిగిలింది అంటే నెల అయ్యేటప్పటికి 3,000 రూపాయలు మిగులుతుంది. ఆ 3,000 రూపాయలతో ఇంట్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికో ఇంకో దానికో అది ఉపయోగించుకుంటారు. అలాగ వాళ్ళకి పనికి రావాలి అని చెప్పేసని ఈ పథకాన్ని తెచ్చారు. లేదంటే కనుక దిగువ మధ్య తరగతి కుటుంబాలనే చూసుకుందాం. ఈ రోజున ఆడపిల్లలు కాలేజీలకు వెళ్ళాలి అంటే వాళ్ళు బస్ పాసులు తీసుకోవాలంటే 1,400, 1,500 రూపాయలు ఉన్నాయి. ఫ్రీ బస్ పెట్టిన తర్వాత వాళ్ళు ఉచితంగా వెళ్తారు, ఉచితంగా వస్తారు. ఆ కుటుంబాలపైన ఈ భారం ఉండదు. లైన్లో నుంచోవాలి, బస్ పాస్ తీసుకోవాలి, ఆ బస్ పాస్ కౌంటర్ ఈ టైం వరకే ఉంటుంది, ఈ టైం వరకు మనం వెళ్ళకపోతే అక్కడికి చేరుకోలేకపోతే మనకి వాళ్ళ పాస్ దొరకదు. ఇలాంటి టెన్షన్లన్నీ పోయినాయి. ఈ రోజున పిల్లలు చక్కగా ఏముంది, మా ఆధార్ కార్డు మా బ్యాగ్లో పెట్టుకుని వెళ్తాం, బస్సు ఎక్కుతాం, కాలేజ్ దగ్గర దిగుతాం, మళ్ళీ కాలేజ్ దగ్గర ఎక్కేమంటే ఇంటి దగ్గరలో దిగుతాం, చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళ మీద ఇంకే ఒత్తిడి ఉండదు. అలా చదువుకునే ఆడపిల్లలకు కూడా ఉపయోగపడాలి అని చెప్పి పథకాన్ని తెచ్చారు. ఈ రోజున కుటుంబంలో భర్తతో పాటు భార్య కూడా పనిచేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు అంటే చన్నీళ్లకు వేడినీళ్ళలాగా ఒకళ్ళకొకళ్ళ సంపాదన తోడైతేనే ఆ ఇంటిని వాళ్ళ సంసారాన్ని కూడా వాళ్ళు నడుపుకోగలరు. ఇంటద్దలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకో వైపున ఏదైతే గనక నెలవారీ సరుకులు తెచ్చుకుంటే దినసరి సరుకులు కూడా ఈ రోజున రేట్లు మండిపోతున్నటువంటి పరిస్థితులు. అలాంటి సమయంలో భార్యాభర్త ఇద్దరూ పనులు చేసుకోవాలి. అలా పని చేసుకునేటువంటి మహిళలు వాళ్ళు ఉద్యోగరీత్యా వెళ్ళాలి అంటే వాళ్ళు ఈ బస్ పాసులు 2,000 రూపాయలు, 1,500 రూపాయలు, 1,800 రూపాయలు బస్ పాసులకి ఇదవుతూ ఉంటుంది. అంతేకాకుండా బస్ పాస్ డేట్ అయిపోయింది అని అంటే ఆ కౌంటర్ల దగ్గర నుంచి అక్కడ క్యూ లైన్ ఉంది అంటే ఆఫీస్కి లేట్ వెళ్ళడం, మళ్ళీ అక్కడేదో మాట అనిపించుకోవడం, లేదంటే కనుక ఆఫీస్ నుంచి తొందరగా వచ్చి బస్ పాస్ తీసుకోవాలంటే ఆఫీస్లో వాళ్ళకి పర్మిషన్ లభించకపోవడం, ఇలాంటి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమీ లేకుండా వాళ్ళకు కూడా ఈ 1,500, 2,000 రూపాయలు మిగిలినంటే ఇంకా దేనికో ఒక దానికి ఉపయోగించుకుంటారులే అని చెప్పేసని ఈ రకంగా మహిళలకి తోడ్పాటునివ్వాలి అని చెప్పి వాళ్ళ జీవన ప్రమాణాలు వాళ్ళుగా మెరుగుపరుచుకునేందుకు కొంత చేయూతనివ్వాలి, వాళ్ళకి మనం కూడా ప్రభుత్వం అండగా ఉంది అని చూపించాలి అని చెప్పి ఉచిత బస్సు పథకం తెచ్చారు. అంతేగాని ఈ రోజున రోజా గారు మరి ఖాళీగా ఉన్నారు కదా, అందుకని చెప్పి నగిరి నుంచి తిరుపతికి లేదంటే నగిరి నుంచి తాడేపల్లికి ఇగో ఫ్రీ బస్సు పెట్టాం, ఏముంది జగన్మోహన్ రెడ్డిని కర్రడానికి ఈరోజు అధికారంలో లేం కాబట్టి కార్లో అయితే కనుక పెట్రోల్ ఛార్జీలు ఎక్కువైపోతాయి, పెట్రోల్ కాస్ట్ ఎక్కువైపోయింది కాబట్టి అంత కొట్టించే బదులు చక్కగా గరుడ బస్ ఎక్కి కూర్చుని తాడేపల్లికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని చూసి వెళ్దామనో, లేదంటే కనుక రేపు మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయితే మరి భారతిరెడ్డి గారు ఆవిడ సొంతంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ భారతిరెడ్డి గారు కానీ డబ్బులు తీసి ఎక్కడైనా ఉపయోగించారు అని చూడలేదు కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న మనం చూసాం సత్తెనపల్లి పర్యటనలో కూడా ఆ సింగయ్య మీద కారు ఎక్కిచ్చారే, ఆ కారు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీద లేదు, ఎవరో కృష్ణమోహన్ రెడ్డి కొంటే ఆయన పేరు మీద ఉన్న కారు ఈయన వాడతాడు. అందుకని సొంత వీళ్ళు ఎప్పుడు ఏం వాడరు కదా, సొంతంగా జేబులో నుంచి రూపాయి తీయరు కదా. మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే వేళ రాజమండ్రి జైల్లో ఉన్నాడు అనుకోండి, భారతిరెడ్డి గారు వచ్చి మంచి గరుడ బస్సు ఎక్కువ, అమరావతి ఓల్వో బస్సు ఎక్కువ, రాజమండ్రిలో దిగి మా ఆయన్ని ములాఖత్లో కలిసి వస్తా అని చెప్పి అలా ఫ్రీగా తిరగడానికి షికార్లకు తిరగడానికి అనుకున్నారా? కాదు. అదే అర్థం చేసుకోవాల్సింది. పేద ప్రజల కోసం, దిగువ మధ్యతరగతి వాళ్ళ కోసం, మధ్యతరగతి కుటుంబాల కోసం వాళ్ళకి ఎంతో కొంత ప్రభుత్వం తరఫున తోడ్పాటును అందించడానికి ఇలాంటి సంక్షేమ పథకాలు తెస్తే వాటిపైన కూడా తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు చేస్తూ 5 రకాలే ఇచ్చారు, పల్లె వెలుగే ఇచ్చారు, పల్లె వెలుగులో కాకపోతే ఇంకెందులో వెళ్తారు? నిజంగా ఎవరైనా కూడా ఒక పెద్ద ఆవిడ ఈ పల్లెల్లో ఉండేటువంటి వాళ్ళు కూరగాయలు పండించుకుంటారు. ఆ పండించుకున్నటువంటి కూరగాయలని అమ్ముకోవడానికి ఆటోల్లోకి వాటిలో వెళ్తే 200, 300 అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజున ఫ్రీ బస్ అంటూ వచ్చింది కాబట్టి పల్లె వెలుగో లేదంటే ఎక్స్ప్రెస్సో ఇలాంటి బస్సుల్లోనే వాళ్ళు ప్రయాణం చేస్తారు కదా. అక్కడ కూడా వాళ్ళకి 60-70 రూపాయలు ఛార్జీ ఒకవైపుకి, రెండు వైపులో చూస్తే 120 రూపాయల నుంచి 150 రూపాయలు, 200 రూపాయలు ఛార్జీలు అవుతాయి. ఈ రోజున అవి మిగులుతాయి కదా. ఆ దిశగా ఆలోచన చేయరు. అదేంటి అమరావతిలో ఎందుకు ఇవ్వలేదు, లేదంటే కనుక ఎక్స్ప్రెస్లో ఎందుకు ఇవ్వలేదు, గరుడ బస్సులో ఫ్రీ ఎందుకు ఇవ్వలేదు, ఇందిరా బస్సులో ఎందుకు ఇవ్వలేదు? మీకులాగా పని పాట లేకుండా ఉన్న వాళ్ళైతే కనుక అలాంటి సర్వీసులన్నీ కోరుకుంటారు. కానీ ప్రజలు, సామాన్య ప్రజలు వాళ్ళకి సౌకర్యంగా ఉండేటువంటి సర్వీసులు ఏమిటో అవి వాటిపైన అధ్యయనం చేసింది కాబట్టే ప్రభుత్వం ఈ రోజున 14 నెలల పాటు అధ్యయనం చేసింది. తెలంగాణలో ఎలాగ అమలవుతా ఉంది ఈ ఉచిత బస్సు పథకం, కర్ణాటకలో ఎలాగ అమలవుతా ఉంది, అందులో ఎలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ప్రభుత్వం మీద కూడా భారం పడకుండా ఎలాగ ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అధ్యయనం చేసిన తర్వాత ఈరోజు దాన్ని అమలు చేస్తూ ఉంటే దానిపైన ఇవాళ విష ప్రచారం చేస్తూ ఉంది. ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల విలువ తెలుసుంటుంది, లేదా ఆడపిల్లకి మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న విషయం తెలుస్తుంది.
ఆడబిడ్డ లేదు కాబట్టి ఆడపిల్లని గౌరవించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడుకి లేకపోవడం సిగ్గుచేటు. కానీ పవన్ కళ్యాణ్కి ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి ఆయన ఆలోచించాలి కదా. ఒక ఆడబిడ్డకి మనం ప్రామిస్ చేసి అది చేయకపోతే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, ఎంత హర్ట్ అవుతారు, అది తప్పు అనేది ఆయనకు తెలియాలి. ఆయన చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఆయన చెప్పడు. సో ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా మహిళలు బాగా తెలుసుకుంటున్నారు. జగనన్న మహిళలకి సొంత తోబుట్టులాగా ఒక అన్నగా అండగా ఉండి ఇంటి పట్టాల నుంచి, ఇళ్ల నుంచి, వెల్ఫేర్ స్కీమ్స్ మొత్తం, చేయూత గాని, ఆసరా గాని, అలాగే తల్లికి వందనం కానీ చెప్పింది చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఆసరా గాని, అలాగే తల్లికి వందనం కానీ చెప్పి ఈ రోజున వీళ్ళు ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు అనేటువంటిది ఇక్కడే అర్థమైపోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఆడపిల్లలు లేరు కాబట్టి మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం ఎట్లా అనేటువంటిది ఆయన విస్మరిస్తున్నా, వాటి గురించి పట్టించుకోకపోయినా ఆయనకి ఏం అనిపించట్లేదట. పవన్ కళ్యాణ్ గారికి ఆడపిల్లలు ఉన్నారు కదా, ఆయనైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలి కదా, మొత్తం 16 సర్వీసుల్లో కూడా ఫ్రీ బస్సు పెట్టేసేద్దాం అని చెప్పి ఆయన చెప్పాలి కదా అని చెప్పేసి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతూ ఉన్నారు రోజా గారు. అదే సమయంలో ప్రజలందరూ ఆలోచిస్తున్నారంట, మహిళలందరూ ఆలోచిస్తూ ఉన్నారంట. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బటన్ నొక్కాడు డబ్బులేశాడు, బటన్ నొక్కాడు డబ్బులేశాడు, ఇళ్ల పట్టాలు ఇచ్చేశాడు, ఇవన్నీ చేస్తా ఉన్నాడు. కూటమి ప్రభుత్వం మాత్రం మోసం చేస్తా ఉంది అని చెప్పి ఆ పథకాల గురించి కూడా చెప్పుకుంటున్నారట. ఏ పథకాలు? చేయూత, ఆసరా, తల్లికి వందనం. తల్లికి వందనం కాదమ్మా మీరు అమలు చేసింది అమ్మ ఒడి, అది కూడా నాన్న బుడ్డి పేరుతోటి ఎలా దోచేశారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున ఈ పథకాలే వీళ్ళకి షర్మిల గారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అద్దం ముందు నుంచుంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నట్లుగా ఈ రోజున పథకం ప్రజల్లోకి వెళ్ళింది. తల్లికి వందనం సూపర్ సక్సెస్, సూపర్ 6 అనేటువంటి సూపర్ హిట్ అని చెప్పి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అది చూసి మళ్ళీ మాకు అధికారం రాదు ఇంకా అనేటువంటి ఒక ఓర్వలేనితనంతో అమ్మ ఒడి వాళ్ళు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి తల్లికి వందనం అమలు చేశాడట. రోజా గారు చెప్తా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతి మహిళని తన తోబుట్టువులా చూసుకున్నాడట. దీనిపైన కూడా చర్చించుకుంటా ఉన్నారు. మరి సొంత చెల్లి మీద కేసు పెట్టింది ఎవరు? సొంత చెల్లిని మెడబట్టుకుని పక్క రాష్ట్రానికి తరిమేసింది ఎవరు? కన్న తల్లి పీక మీద కత్తి పెట్టినట్లుగా పార్టీలో ఆవిడకున్నటువంటి గౌరవాధ్యక్షురాలు పదవిని రాజీనామా చేయించింది ఎవరు? అరే సొంత చెల్లి ఈ రోజున చెప్తా ఉంది కదా, నా ఆస్తులు నా అన్న దొబ్బేశాడు అని చెప్పి. ఏదో సామెత కూడా ఉంటుంది, కన్నతల్లికి కూడబెట్టలేనోడు పింతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నాడట. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేయూత, ఆసరా ఇవన్నీ అమలు చేశాడు. ఇళ్ల పట్టాలు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు ఇళ్ల పట్టాలన్నీ కూడా? శ్మశానాల్లో ఇచ్చాడు, లేదంటే కనుక మునిగిపోయే ప్రాంతాల్లో ఇచ్చాడు. ఒక్కో చోట కూడా ఈ లోతు నడును లోతు నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి వర్షాలు పడితే, అలాంటి చోట, కబ్జాలు చేసిన చోట, శ్మశానాలు ఉండే చోట అక్కడిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఊరవతలు ఎక్కడో ఇళ్ల పట్టాలని చెప్పి, అవి కూడా సెంటు. జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ కట్టుకున్నాడు కదా, అందులో ఆయన బాత్రూమ్ అదే 3 సెంట్లు ఉంటుంది, 2 సెంట్లు ఉంటుంది. కానీ ఆయన మాత్రం పేద ప్రజలకు ఇల్లు సెంటు భూమిలో ఇస్తాడట, ఇంటి స్థలం. అదా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలపైన, మహిళలపైన ఉన్నటువంటి గౌరవం, బాధ్యత, ప్రేమ. ఈ రోజున అడుగుతా ఉన్నారు, నీ కన్న తల్లిని నువ్వు తరిమేశావు, నీ సొంత చెల్లి ఆస్తులు నువ్వు దొబ్బేశావు. అలాంటిది నువ్వేదో 5 ఏళ్ల పాటు బటన్ నొక్కాను అంటే నీ జేబులో డబ్బులు ఏమైనా ఇచ్చావా? పన్నుల రూపంలో ప్రజలు కట్టిందే కదా. మద్యం కుంభకోణం పేరుతోటి నువ్వు ఏదైతే కనుక రక్తాన్ని పీల్చావో ఆ పీల్చిన రక్తంలో నుంచే కొంత కదా నువ్వు పథకాలు అమలు చేసింది. ఏదో నీ సొంత డబ్బులు ఏదో నువ్వు పంచిపెట్టినట్లుగా, నీ సొంత డబ్బులు ఏదో నువ్వు ప్రజలకి మంచి చేయడానికి ఇచ్చినట్లుగా ఎట్లా చెప్పుకుంటావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రోజా గారిని కూడా అడుగుతా ఉన్నారు. సొంత చెల్లెల్నే తరిమేసినోడు మిగతా మహిళలందరినీ తోబుట్టూల్లా చూసుకున్నాడా? ఈ మాట మాట్లాడడానికి కనీసం సిగ్గనిపించాలి కదా అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం కూడా బటన్ నొక్కితే ఒకేసారి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ పడేవి. కానీ ఈ రోజు ఏ విధంగా మోసం చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఇది అధికారంలో రావటం కోసమే మేనిఫెస్టోలో అబద్ధాలు చెప్పారు. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఏ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా బాగుపడిన దాఖలాలు లేవు. ఎస్, కరెక్టే. మహిళల్ని మోసం చేసిన వాళ్ళు బాగుపడ్డ దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి కూడా మోసం చేశాడు. మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి అదే అక్క చెల్లెమ్మల తాళిబొట్లు తీసుకెళ్లి మద్యం దుకాణం గల్లాపెట్టిలో వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి అమలు చేస్తున్నా అని చెప్పి నాన్నబుడ్డి పేరుతోటి ఇళ్లలో ఉండేటువంటి మగవాళ్ల రక్తాన్ని పీల్చాడు, వాళ్ళ జేబులకు కన్నం పెట్టాడు, లక్షల కోట్ల రూపాయలు కుంభకోణానికి తెరలేపాడు, మహిళల్ని మోసం చేశాడు. ఆసరా అన్నం,
చేయూత అన్నో ఏ ఒక్క పథకంతో అయినా కూడా దీర్ఘకాలికంగా ఈ రోజున రాష్ట్రంలో ఒక్క మహిళ అయినా ఇదిగో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఈ పథకాన్ని మాకు అమలు చేసినందుకు ఈ రోజున మా కుటుంబం ఇలాగ బాగుపడింది అని చూపించుకోవడానికి ఒక్క కుటుంబం ఉందా? మీకు చెప్పుకోవడానికి బటన్ నొక్కేం అంటున్నారు తప్పితే వాళ్ళు పేదవాళ్ళ బ్రతుకులు ఏ విధంగా బాగుపడినాయి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఎక్కడైనా మెరుగైన దాఖలాలు ఉన్నాయా? కేవలం ఓట్లని కొనుక్కోవడానికి మాత్రమే డబ్బులు వేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ రోజున అట్లా కాదు. ఒక్కో పథకం ద్వారా కూడా ఆ కుటుంబాల్లో వెలుగులు నిండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం ఈ రోజున పథకాలను అమలు చేస్తూ ఉంటే అది చూసి ఓర్వలేక ఈ రకంగా మహిళల్ని మోసం చేసిన వాళ్ళు ఏ ముఖ్యమంత్రి బాగుపడ్డు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తా ఉంది. ఎవరి గురించి? జగన్మోహన్ రెడ్డిని గురించి. ఆవిడన్న మాట జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది. ఎందుకంటే నాశనం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కదా. మహిళల్ని ఏ రకంగా ఉసురుకి పెట్టాడో వాళ్ళ ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే 151 నుంచి 11 స్థానాలకి పతనం అయిపోయాడు. ఈ రోజున రోజా గారు నేరుగా విమర్శిస్తుంది ఎవరిని అంటే జగన్మోహన్ రెడ్డినే అనేటువంటిది ఆవిడ మాటల ద్వారా అర్థమవుతోంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.